హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్స్లేని కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి ఈరోజు ఏంటో కార్డ్స్ వీడియో పెట్టింది, ఏంటి ఇది వీడియో అని అనుకుంటున్నారా? ఇంతకుముందు నేను ఒక మ్యారేజ్ వీడియో పెట్టాను కదండి, మా మేనత్త కొడుకుది. అయితే దానికి ముందు అసలు మేము ఏం చేసామనేది చూపిద్దామనేసి ఇది కూడా షూట్ చేసాం, కానీ పెట్టడం కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ నేను, డాడీ, మమ్మీ ముగ్గురం కలిసి కూర్చొని పెళ్లి కార్డ్స్ అనేవి పసుపు రాసేసి మడత పెట్టేసి అందరికీ పంచడం కోసం రెడీ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ నేనైతే పసుపు రాస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను పసుపు రాసే పనిలో ఉన్నాను. నేను పసుపు రాసేసి కార్డ్స్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. మీకు చూపిస్తున్నాను అనమాట కార్డ్స్ అనేది, చూసేయండి. మా ఫ్యామిలీస్లో ఉన్న లాస్ట్ మ్యారేజ్ కూడా అయితే అయిపోయింది. ఇంకా ఇప్పట్లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళైతే ఎవరు లేరనమాట. మా జనరేషన్లో అయ్యే మ్యారేజెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇప్పటితో. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వెయిటింగ్లో ఉందన్నమాట. అంటే అక్క వాళ్ళ పిల్లలు అలా వాళ్ళైతే ఉన్నారనమాట. ఇక్కడ నేనైతే పసుపు రాసిస్తూ ఉన్నాను, డాడీ వాళ్ళైతే కార్డ్స్ మడత పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడ మేము నైట్ 7 o'clock అలా స్టార్ట్ చేసామన్నమాట. పడుకునేసరికి ఇవన్నీ మడత పెట్టేసి సర్దేసి మొత్తం పడుకునేసరికి మాకు 12-1 అలా అయిపోయిందనమాట టైము. అప్పటి వరకు మేము శుభ్రంగా మొత్తం కూర్చొని మడత పెట్టేస్తూ ఉన్నాము. సరే దీన్ని మీతో కూడా పంచుకుందాం అనేసి అయితే ఇక్కడ నేను వీడియో అనేది తీస్తాను అనమాట. అయితే మ్యారేజ్లో అన్నీ తీయడానికి అయితే కుదరలేదనమాట. కుదిరినవి అయితే వీడియోస్ అనేవి తీసేసాను. తీసేవి కూడా మీకు నేను చిన్నగా 1-2 పోస్ట్ చేస్తూ అయితే వచ్చేసాను. ఫస్ట్ మీకు మంగళహారతి పోస్ట్ చేసేసాను. అలాగే నెక్స్ట్ మ్యారేజ్లో అంటే పెళ్లి కూతుర్ని అక్కడ నుంచి తీసుకువచ్చే దగ్గర నుంచి కళ్యాణ మండపంకి వెళ్ళే వరకు అయితే మీకు పోస్ట్ చేసేసాను. నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటంటే హల్దీ అనమాట అండి. హల్దీ ఇవి కూడా కొంచెంగా అయితే నేను షూట్ చేసేసాను అనమాట. నా హెల్త్ అనేది అంతా ఏం బాగాలేదనేసి నేను దానిలో పార్టిసిపేట్ చేయలేకపోయాను. అలాగే నా హెల్త్ బాగాలేదనేసి నేను షూట్ కూడా చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు డీజే అలా పెట్టినప్పుడు ఆ సౌండ్కి తల అనేది బద్దలయ్యేలా ఉందన్నమాట. సో నేను ఎక్కువ అయితే షూట్ చేయలేకపోయాను. డానీ వాళ్ళు అలా మామూలుగా చిన్న సాంగ్స్కి అలా వేస్తూ ఉన్నప్పుడు మా ఆయన గారికి కొన్ని ఫొటోస్ వీడియోస్ పంపించడం కోసం మాత్రమే కొన్ని నేను షూట్ చేశాను అనమాట. అవే షూట్ చేసిన వీడియోస్ని నేను ఇక్కడ మీకైతే ప్లే చేస్తూ ఉన్నాను. అవి మీరు చూసేసేయండి. ఇక్కడ ఏమైందంటే మేమంతా కలిసి పెళ్ళి ఇంటికి వెళ్తామన్నమాట. నానమ్మ, నేను, అక్క, కుమారమ్మ, సుజాతక్క, అమ్మ, పిల్లలు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. చూసారు కదండి నా మొహం ఎంత డల్గా ఉందంటే అంత డల్గా ఉందన్నమాట. హెల్త్ అనేది అస్సలు 1% కూడా అస్సలు బాగాలేదనమాట. నాకు చాలా సిక్ అయిపోయాను. బాగా మొహం అంతా వాడిపోయి పీక్కపోయి చాలా దారుణంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఆ మ్యారేజ్కి వెళ్తున్నా అన్న సంతోషం కూడా అయితే నాకు లేదు, అలా ఉంది. మేము వెళ్ళేసరికి ఇక్కడ అక్క బావ ఏం చేస్తున్నారంటే ఇవి మనం గాబులు ఇలా అంటాం కదా, వరలు, ఇవన్నీ పాకిడితో ఉన్నాయనేసి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెళ్ళింటికి అన్నాక వెళ్ళాక అంత నీట్గా ఉండాలి కదా. ఇదంతా క్లీన్ చేస్తూ ఉంటే సరే ఇది కూడా షూట్ చేసేద్దాము అని షూట్ చేస్తూ ఉన్నాను. పెట్టు యూట్యూబ్లో తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నారు అనమాట. సరే అని సరదాగా వాళ్ళతో అలా మాట్లాడుతూ ఆడుకుంటా పాడుతా ఇలా వీడియో అనేది అయితే షూట్ చేస్తూ ఉన్నాను. వీడియో మొత్తం ఇలా తీస్తూ ఉన్నాను అనమాట. ఇతనైతే పెళ్ళికొడుకు అన్నయ్య అనమాట, తను వదిన. నాకు అక్క బావ అవుతారనమాట, పెద్దవాళ్ళు కదా. వీళ్ళైతే ఇక్కడ మొత్తం ఇలా క్లీన్ చేస్తూ ఉంటే సరే షూట్ చేసేద్దామని అయితే నేను షూట్ చేస్తాను అనమాట. వెళ్ళగానే ఫస్ట్ వీళ్ళు చేసే పన్నే నేను వెళ్ళడం షూట్ చేయడం అనమాట. ఇలా షూట్ చేస్తూనే ఉన్నాను. ఇదంతా అయితే హల్దీది అనమాట అండి. ఇక్కడ చూసారు కదా హ్యాపీ, కిట్టు, అలాగే మా బావ వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఫుల్ ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకైతే కుదరలేదనమాట. నేనైతే వీడియో తీస్తా,
అలా గమ్మునైతే కూర్చొని ఉన్నానన్నమాట. ఇంకా పెళ్లి కొడుకుతో వీళ్ళంతా ఎంజాయ్మెంట్లో ఉన్నారు. సరే వీళ్ళని మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి నా వర్క్ నేను చూసుకుంటున్నాను, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే నేను వెళ్ళొచ్చు కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది కదా, అందుకే నేనైతే హల్దీలో అనేది పార్టిసిపేట్ చేయలేదన్నమాట. అది సంగతి. అయితే చూడండి ఇక్కడ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నానమ్మని అయితే తీసుకొచ్చారనమాట. అందరం వేసుకోవడానికి అయితే ఎల్లో డ్రెస్సెస్ వేసుకొని హ్యాపీగా ఉన్నాంలే, కానీ అంతా నానమ్మకైతే ఇంకా ఇలా అయితే చేశారు. ఇంకా వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళది ఇలా అయితే వీళ్ళు ఎంజాయ్మెంట్లో అయితే ఉన్నారు. చూడండి ఒక్కొక్కళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నారనమాట. ఎందుకంటే ఇదే మా ఫ్యామిలీలో జరిగే లాస్ట్ మ్యారేజ్, అది కూడా మా జనరేషన్లో, అంటే అత్తయ్య వాళ్ళ కొడుకు. అంటే మా జనరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము కూడా చిన్న వాళ్ళమేనమాట. అక్క వాళ్ళకి ఎప్పుడు అంటే ఫస్ట్ చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా దగ్గర మా ఏజ్ వచ్చేసిందండి. వాళ్ళకి 20+ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా వేరే జనరేషన్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ జనరేషన్తో మా జనరేషన్ మ్యారేజెస్ కంప్లీటెడ్ అయిపోయాయి. ఇంక ఇక్కడ వీళ్ళు చూస్తారు కదండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్న చిన్న చిన్న బుడత పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వీళ్ళ జనరేషన్ మిగిలిపోయిందనమాట. అది సంగతి. ఇప్పుడు ఇల్లు చూస్తారు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు వారు చూస్తే ఎంజాయ్ చేయాలి అని అనిపించింది, కానీ చేయలేని సిచ్యువేషన్స్లో ఉన్నానన్నమాట, అందుకే చేయలేకపోయాను. ఇంక ఇక్కడ చూసారా మా పిన్నిని, మా బావ వాళ్ళు చూడండి, మా పిన్ని వాళ్ళని వీళ్ళని కూడా లాక్కొస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను, కనబడితే నన్ను లాగుతారు అనేసి నేనేం చేస్తున్నానంటే కొంచెం చాటుగా ఉన్నాను అనమాట. ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు ఎంజాయ్మెంట్ కోసం చూడొద్దు, హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. మోస్ట్లీ మనం హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాలనేసి ఇంక ఇచ్చేసాను అనమాట. ఆ టైంలో అసలు నాకు హెల్త్ అనేది అసలు బాగాలేదు, చాలా డల్గా ఉన్నాను అనమాట. ఇంక అట్లనే ఇంక ఇక్కడ మా చిట్టక్క అనమాట, అందరిలలో పెద్ద మనవరాలన్నమాట మా నానమ్మకి, మా పెద్దత్త వాళ్ళ పెద్ద కూతురు. ఇంకా తనకు కూడా అంటే పిల్లలంతా వేస్తుంటే చూసి తనకు కూడా ఉత్సాహం ఉరుకులు పెడతా ఉంది. ఇంకా తట్టుకోలేక తను కూడా అయితే వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తారనమాట, ఒక్క నేను తప్ప అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేనేం చేశానంటే వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా కూరగాయలు ఇవన్నీ చూస్తూ ఉంటే సర్లే అనేసి తినడానికి అనేసి నైట్ టైం తినడానికి వెళ్ళాము. ఇంకా అదే టైంలో సరే చూద్దామని ఇంటి వాళ్ళకి వంట చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఆ టైంలో ఇక్కడ మేము చిన్న చిన్న హెల్ప్స్ చేసుకుంటూ ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళంతా షూట్ చేస్తాం. వీళ్ళు కూడా బయట వాళ్ళేం కాదు, అత్తయ్య వాళ్ళకు తెలిసిన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు అలా ఉన్నారనమాట. కొంచెం చుట్టాలుగా ఉండే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనమాట. ఇంక ఇక్కడ అంతా మన వాళ్ళే. ఇంక ఇక్కడ బ్రెడ్ హల్వా కోసం అనేసి బ్రెడ్ అంతా తీసేసి పెట్టేశారు. ఇంక ఇక్కడ సరుకులన్నీ అనమాట. ఉప్మా చేసేసారు, అలాగే ఆలు ఫ్రై చేసేసారు, అన్నీ చేసినవి కూడా పక్కన పెట్టేశారు అనమాట. అది నైట్ తినడానికి చేస్తారు. మార్నింగ్ మ్యారేజ్లోకి చేయాల్సిన వాటి కోసం ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నారనమాట. ఇంకా గిన్నెలు అవి కూడా అయితే వచ్చేసాయి. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అలాగే మసాలా అనేది కూడా పట్టడం కోసం అవి ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉంటాయి కదండి, హోల్ గరం మసాలా దినుసులు కూడా వేపేశారు. ఇది వచ్చేసి ఆలు కర్రీ అనమాట, ఫ్రై చేసేసారు. ఇంక ఇక్కడ మా హ్యాపీ చూసారా, మా హ్యాపీని కూర్చోబెట్టారు అనమాట తిప్పనికి. ఇక్కడ చారు పెడతా ఉన్నారనమాట. అంటే వంట వాళ్ళు కూడా మా వాళ్ళే, బయట వాళ్ళేం కాదు, తెలిసిన వాళ్ళు అనమాట. ఇంక ఇలా తిప్పుతూ కూర్చొని ఉన్నాము. ఇంకా ఇక్కడ హ్యాపీ అయితే నేను తిప్పుతా ఉన్నాను అనేసి నన్ను కూడా షూట్ చేస్తూ ఉన్నది. ఇంక పిల్లలు కూడా వచ్చేసారనమాట తిననీకి. ఇంకా అందరం కలిసి కూర్చొని తినేద్దామని ఇంకా వాళ్ళు వచ్చేవరకు ఏం తోచుకు ఇంక ఇలా మొత్తం వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇంకా హ్యాపీ నన్ను కూడా తీస్తూ ఉందనమాట. సరే ఫోటో తమ్మునేలు పెట్టుకుంటా అంటేనే చీకట్లో మొహం మంచిగా కనిపించట్లేదు అనేసింది. ఇంకా సర్లే అనేసి ఇంకా అంతటితో అయితే అయిపోయింది. ఇంకా అటువైపు ఏమో వచ్చేస్తున్నారు చూడండి, మా రత్న అలాగే మా అక్క ఇద్దరు వచ్చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరం భోజనానికి అయితే కూర్చోవాలి. ఇంకా మేము తినేస్తే అయిపోతుంది. ఇంకా వంట వాళ్ళు కూరగాయలు కోసుకోవటం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంక ఇక్కడ మా బుజ్జిగాడేమో ఇవి డెకరేషన్స్ చేస్తూ ఉంటారు అనమాట అండి. ఇంకా వీళ్ళైతే డెకరేషన్ చేస్తూ ఉన్నారు. సరే ఇది కూడా షూట్ చేసేద్దాము అనేసి ఇంక ఇక్కడ మేము షూట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది కూడా బయట వాళ్ళు ఏం కాదు, వీళ్ళు కూడా మా వాళ్ళేనమాట. మా మూడో మేనత్త వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకుదనమాట. ఇంకా వీళ్ళేమో డెకరేషన్స్ చేస్తూ ఉన్నారు. టెంట్ ఇవంతా వీళ్ళవేనమాట, బయట నుంచి ఏం తేలేదు.
ఇంకా వీళ్ళైతే డెకరేషన్ చేస్తూ ఉంటే ఇది కూడా షూట్ చేస్తాను. తనేనండి, తను బావ అవుతారు. ఇంకా మేమంతా ఇక్కడ కూర్చొని ఎంచక్కా వాటిని షూట్ చేస్తూ ఉంటే మేము మా వెనక మా స్టిల్స్ మేము ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగుతూ మా పనిలో మేము ఉన్నామన్నమాట. ఇంకొంచెం వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటాం కదా, అలా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బావలు ఒక్కదాన్నేనమాట మరదల్ని నేను. ఇంకా సో వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఆడుకుంటూ అయితే ఉంటాను. వాళ్ళని ఏడిపించేది పోయి నేనే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాను అనమాట. ఏదో ఒక ఫన్నీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట. కోతి పనులన్నీ నాకు చేయడం చాలా ఇష్టం. వాళ్ళని ఏడిపించడం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని అలా ఏడిపిస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళ మీద ఫన్నీ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నా కామెంట్స్కి తట్టుకోలేక తనైతే వెళ్ళిపోతా ఉన్నాడనమాట అండి. ఇంకా ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. ఇంక ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా విజయవాడ నుంచి అయితే తెప్పిస్తారనమాట. ఇంక ఇవన్నీ చూసుకుంటా ఉన్నాం. ఇంక ఇక్కడ ఇంక ఇక్కడ మేమంతా ఎలా షూట్ చేస్తూ ఉన్నాము, దూరం నుంచి కూడా అలా చూపిస్తూ ఉన్నాము. లాంగ్లో ఎలా ఉంది, షార్ట్లో ఎలా ఉంది అనేసి అయితే వీడియోస్ తీస్తూ ఉన్నామన్నమాట. మళ్ళీ మేము వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది చూడండి. ఇంకా డెకరేషన్ అనేది కూడా ఇలా కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇంక ఇక్కడ మా చిన్న బావ అనమాట. ఇప్పుడు ఈయన చూడండి చేప తలకాయ ఎలా తినాలి అనేది మనకు వీడియో ఎలా చేయాలి చూపిస్తారండి అని పిలిచాడు. సరే సరదాగా ఫన్నీగా ఉంటుందనేసి నేను కూడా దీన్ని అయితే షూట్ చేసేస్తాను అనమాట. పక్కన వాళ్ళ ఆవిడ తిడుతుంది, దిష్టి తగులుద్ది అలా వీడియో తీయొద్దు అనేసి. ఆయన మేము పట్టించుకోకుండా మా పనిలో మేము నవ్వుకుంటూ అట్లా తీస్తూనే ఉన్నాం అనమాట. ఇంక ఇట్లా ఫన్నీగా అయితే మాకు మ్యారేజ్ది అంతా అయితే జరిగిపోయిందనమాట. చూడండి అలా తినాలి అని అయితే చూపిస్తూ ఉన్నాను. మా అన్నీ కొంచెం కోతి పనులు అనమాట. ఇంకా దీని తర్వాత మ్యారేజ్ అంతా ఇక్కడ ఇంకా మండపంలోకి అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తా ఉన్నారు. ఇంకా మేమంతా అయితే వచ్చి కూర్చున్నాం అనమాట. ఇంకా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించేసి ఇంక ఇక్కడ మ్యారేజ్ అనేది అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మ్యారేజ్ అవ్వగానే భోజనాలు, ఇక్కడ భోజనాలు కూడా బాగా కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ డానీ చూడండి ఎలా తింటున్నాడో. వాడికంటూ ఒక స్పెషల్ ఉండాలన్నమాట. వాడికి ఒక స్పెషల్గా విస్తరాకు వేసి ప్లేట్లో మంచిగా భోజనం పెడితే వాడు తింటూ ఉంటాడనమాట. వాడు ఇష్టంగా తింటాడనమాట అండి. బంతి భోజనాలు అంటే వాడికి చాలా ఇష్టం. ఇంకా తను ఈ టైంలో వాడిని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఇంక ఇక్కడ చరణ్ ఉన్నాడు కదా మా కోతి, వీడు ఫుల్ డిస్టర్బ్ చేస్తాడండి. పిల్లల్ని ఏడిపించడం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా సరదా, అలా అని బాగా ఆడిస్తాడు కూడా. కొంచెం వాడు అంటే పెద్దవాడే కానీ చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. చాలా కోతి పనులు చేస్తూ ఉంటాడు మా అలాగే. అక్కలు ఒకటైతే తమ్ముడు ఇంకోటి అవ్వడు కదండి, అలా అనమాట. ఇంక ఇక్కడ డానీ అయితే తింటా ఉన్నాడు. ఇంకా నేను మిగతా భోజనంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారనమాట దీనిలో. అంటే బయట వాళ్ళకంటే కూడా ఇంకా మొత్తం మా ఫ్యామిలీస్ వాళ్ళనే మొత్తం వరుసగా ఇట్లా కూర్చొని అయితే తింటూ ఉన్నారనమాట. ఈ రోలో ఉన్న వాళ్ళంతా పెళ్లి కూతురు తరపు వాళ్ళు. అలాగే ఇట్లా ఉన్న ఇటు సైడ్కు ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఇంకా మా వాళ్ళేనమాట. ఇంక ఇక్కడ భోజనాలు అయ్యాయో లేవో పాపం ఇంకా పైకి వచ్చిర్రు, డీజే పెట్టారనమాట. ఇంకా ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు వచ్చేసి మా బావ వాళ్ళ పిల్లలన్నమాట. గుంటూరు కారం మూవీలో సాంగ్కి డాన్స్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా బాగా మంచి టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. బాగా డ్యాన్స్ చేస్తారు. చదువులో కానీ, ఆటలో కానీ, పాటలో కానీ, మాటలో కానీ అన్ని విధాల ముందుంటారనమాట. ఇంక ఇక్కడ డానీ చూడండి, వాడి కోతి పనులు ఇంకా మామూలుగా ఉండమన్నమాట. ఇంకా వాళ్ళని చూసేదానికంటే కూడా డానీని చూసి మేము ఎక్కువ నవ్వుకున్నామన్నమాట. ఇంక ఇక్కడ అందరూ కలిసి కూర్చొని ఎవరికి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా హ్యాపీ కూడా డాన్స్ అయితే వేస్తూ ఉంది. ఇంకా వీళ్ళంతా కలిసి కూర్చొని డాన్స్ అనేది వేస్తూ ఉన్నారు.
ఇంక ఇలా చాలా అంటే చాలా బాగా అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే ఇదే లాస్ట్ మ్యారేజ్ మా జనరేషన్‌లో, మా ఇంట్లో ఉండేసిన లాస్ట్ మ్యారేజ్ అనమాట ఇది మా ఫ్యామిలీస్‌లో. సో, అందరూ బాగా ఎంజాయ్ అయితే చేశాము. ఎవ్వరు మిస్ అయిన వాళ్ళంటూ లేరు. ఒక్కరు, ఇద్దరు మాత్రమే మిస్ అయ్యారు. మిగతా అంతా ఉన్నామనమాట. అందరం బాగా ఎంజాయ్ చేసాము. బాగా సంతోషంగా ఉన్నాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అందరు లీవ్స్ తీసేసుకొని ప్రతి ఒక్కరు మ్యారేజ్‌లో అటెండ్ అయ్యారనమాట. ఇంకా అంటే మా మ్యారేజెస్‌కు కూడా అటెండ్ అయిన వాళ్ళు తక్కువ, కానీ ఇది లాస్ట్ మ్యారేజ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లాస్ట్ మ్యారేజ్‌లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మ్యారేజ్ కూడా చాలా ధూమ్‌ధామ్‌గా అయితే జరిగిందనమాట. ఇంకా నేను మ్యారేజ్ వీడియో ఎందుకు తీయలేదంటే, ఆ రోజు మీకు లైవ్‌లో చూయించాను. లైవ్ వీడియోలో ఉంటుందనమాట మ్యారేజ్ వీడియో మొత్తం ఫుల్. 2 అవర్స్ మ్యారేజ్ వీడియో అయితే తీసేసాను. అదైతే చూసేయండి. ఇంక ఇక్కడ పైన చూస్తూ ఉన్నారు కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట. ఇంక వాళ్ళు కూడా భోజనం చేసేసి వచ్చారనమాట. ఇంకా పైన ఫొటోస్ ఇంకా అవన్నీ దిగాలి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి కదా, ఇంకా అలా అనేసి వాళ్ళు వచ్చేసారు. ఇంక ఇక్కడ ఇంతటితో అయితే మేము వీడియోస్ అనేది ఎండ్ చేయాలి. ఇంక ఇక్కడ ప్రతిదీ చూసేయండి. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ని యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉన్నా, నా వీడియోస్ చూస్తూ ఉన్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దానిలో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, మా తమ్ముడు, తాన్సి, మామయ్య అందరనమాట. చిన్న పెద్ద అంటూ ఎవ్వరు లేరు. కిట్టు మామ డాన్స్ వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు డాన్స్ వేస్తూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సరే అండి, మరి ఇంతటితో అయితే వీడియోని మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. మరి నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకున్న కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, దానికి నేను రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. Leave me, baby, don't wanna fall again. This just hurt me. Just think about it. But you hold me like you don't wanna break. I need some space.